మీరు వెరీ నుక్ అండ్ కార్నర్ వరకు వెళ్తున్నారు. పేటల్లో, బస్తీలలో, చాలా స్లమ్‌లో కూడా వెళ్తున్నారు. ఏంటి ఇష్యూస్ ఏమేంటి ఐడెంటిఫై చేస్తున్నారు? మెయిన్ పెన్షన్ సార్. చాలా మందికి పెన్షన్స్ తీసేశారు. చాలా బాధాకరం. ఎందుకంటే మామూలుగా ఏదన్నా గవర్నమెంటు పెన్షన్లు తీయడం అనేది ఇంకా దానంత అన్యాయం ఇంకోటి ఉండదు. వాళ్ళు చాలామంది పాపం బీదవాళ్ళు, చిల్డ్రన్ వాళ్ళతో ఉండరంటున్నారు. ఏదో చిన్న ఇల్లు ఉంటుంది, ఏదో 10 అడుగులో 15 అడుగులు పెరిగితే కట్ చేస్తాము. ఎలక్ట్రిసిటీ బిల్లు పెరిగితే కట్. నువ్వు ఎలక్ట్రిసిటీ రేట్లు పెంచి నువ్వు ఎలక్ట్రిసిటీ బిల్లు పెరిగితే కట్ చేస్తానంటే ఏం న్యాయం అది? నువ్వు దాని తగ్గట్టుగా ఏమన్నా స్టాండర్డ్స్ పెంచాలా కదా. అక్కడేమో ఇది చేసి నువ్వు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎక్కువ చేస్తున్నావు ఆ రకంగా తీసుకొని వచ్చి కట్ అంటే వాళ్ళు రోడ్ చెప్తున్నారా వాళ్ళు బిల్స్ 2014 ఎట్లా వచ్చాయి, భయంకరంగా 2024 ఎట్లా వస్తాయి? 2019లో చాలా మినిమం 3 to 4 times పెరిగింది సార్. 300-200 వచ్చే బిల్లు ఎలక్ట్రిసిటీది నౌ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 900,000-1,500 కూడా టచ్ అయింది. వాళ్ళే చెప్తారు, మీరు ఎవరి దగ్గర కన్జంప్షన్ పెరగలేదు కానీ బిల్స్ మాత్రం పెరిగినాయి. అంతే, రేట్లు పెంచేశారు కదా. సో అవన్నీ కూడా అన్ఫార్చునేట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మెయిన్ వచ్చి అది. తర్వాత ఇళ్ళ పట్టాలు, ఇల్లు లేవని చాలా మంది కొట్టుకుంటారు. టిట్కో హౌసెస్ డబ్బులు కట్టినారు, అవి మీకు తెలిసిందే. టిట్కో హౌసెస్ ఏది కంప్లీట్ చేయలేదు, అది కూడా మీకు అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ ఆల్సో నాట్ డన్. ఆ టిట్కో హౌసెస్ అంతా కూడా మన చంద్రబాబు గారు ఆల్రెడీ హామీ ఇవ్వడం జరిగింది దట్ ఇట్ విల్ బీ ఫ్రీగా చేసి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో దాన్ని అంతా స్ట్రీమ్ లైన్ చేస్తామన్నారు. మా ఫాదర్ హయాంలో పట్టాలు ఇచ్చింది, మా ఫాదర్కి ఎక్కడ పేరు వస్తుందని ఆ పట్టాలన్నీ డూప్ అని చెప్పేసి వాళ్ళది అది పక్కన పెట్టించా. సో ఇవన్నీ నేను మరీ సెటరైట్ చేసేది ఉంటుంది. ఇదే నేను 6 గ్యారంటీలు చెప్పేసా, మీకు 2 గ్యారంటీలు చెప్పా. ఇంకోటి హైకోర్టు బెంచ్ కూడా నేను చెప్పిన కర్నూలుకి తెప్పిస్తామని చెప్పి. ఎందుకు అంటే ఇట్ ఈస్ శ్రీబాగ్ కమిటీలో ఒప్పందం కూడా ఉంది. ఫాదర్ గాని అప్పుడు గెలిచిందంటే హైకోర్టు మేబీ కర్నూలుకి వచ్చేది. హీ వాజ్ ఎ ఫైటర్, యు నో దట్ హీ వాజ్ ఇన్ పీక్ టైం. సమైక్యాంధ్ర గొడవలు అవన్నీ అప్పుడు వచ్చేది. లేకపోతే కియా కూడా కర్నూలుకి వచ్చేదేమో. ఎందుకంటే క్యాపిటల్ సిటీ వీఆర్ లూజింగ్ అని చెప్పి వుడ్ హావ్ ఫాట్. మాకు గొంతు కట్ చేశారు కదా అప్పుడు. ఓడిపోతే ఇంకేం విలువ ఉంటుంది? ఎవరైనా ఇయ్యారు. నువ్వు సొంత పార్టీ ఉన్నా నీకు ఈ విలువ ఎక్కడ వస్తుంది? వెన్ యూ విన్ యువర్ వాల్యూ ఇస్ విల్ గో అప్. సో అన్ఫార్చునేట్లీ దట్ డింట్ హ్యాపన్. సో ఐ సెడ్ బెంచ్ ఒకటి నేను 100% తెప్పిస్తా. మా సార్తో కూడా, చంద్రబాబు గారితో కూడా అనౌన్స్మెంట్ చేయించా. పతికొండలో 6 months నుంచి 12 monthsలో విల్ గెట్ ద బెంచ్ టు కర్నూలు అని. అదొకటి చెప్పా. తర్వాత సంక్షేమ పథకాలు ఉంటాయి సార్, ఇవన్నీ కూడా అందాలా కదా. సో అది కూడా నేను హామీ ఇచ్చిన, ఇది కూడా అందుతానమ్మా, అందరికి అర్హులు ఉండే వాళ్ళందరికీ కూడా అందిస్తాను అని. సో అది కూడా వన్ ఆఫ్ ది పాయింట్. ఇంకోటి ఆర్థిక భరోసా ఫర్ లేడీస్కి, సెల్ఫ్ జనరేషన్ ఇన్కమ్కి, తర్వాత వాళ్ళకి స్కిల్స్ డెవలప్మెంట్ చేసేకి ఏదైనా చేసి, లేదంటే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ నా సైడ్ నుంచో లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుంచో పెట్టి స్మాల్ స్కేల్ ఏదైనా అంటే వీల్ వర్క్ ఆన్ ఇట్. ఏ రకంగా చేసి వాళ్ళకి సెల్ఫ్ ఇన్కమ్ పెంచుకోవాలి. ఎందుకంటే చాలా మంది బీడీ కార్మికులు ఉన్నారు, వాళ్ళంతా దే ఆర్ స్ట్రగ్లింగ్. 50 rupees 100 rupees దే ఎర్న్. పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడితే కూడా అంతే వచ్చేది, ఆర్ 150 మ్యాక్స్. సో వాళ్ళకంతా కూడా నేను ఐ వాంట్ టు సీ ఈ లేడీస్కి ఎట్లా జనరేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత సెక్యూరిటీ కూడా CCTVs కానీ ఇవన్నీ అంటే దే షుడ్ ఫీల్ సేఫ్. ఈవెన్ అట్ 10:30, 11:30 కూడా లేడీస్ బయటికి పోతే నథింగ్ విల్ హ్యాపన్ అనే ఫీల్ ఫ్యాక్టర్ తేవాలి కాబట్టి అదొకటి చెప్పాను అనమాట. ఇంకొక పాయింట్ వచ్చి మనకి సీజనల్ డిసీజెస్ చాలా ఉంటాయి. మీరు నమ్మరు సార్, వీఆర్ క్రాసింగ్ నౌ ద హంద్రీ బ్రిడ్జ్. మీరు చూస్తే ఇక్కడ సమ్మర్లో ఇంత హాట్ సమ్మర్లో మనం కూడా 1 గంట సేపు బయట నుంచుంటే చచ్చిపోతాం ఏమో అనిపిస్తుంది ఈ వేడికి, డైరెక్ట్గా సన్కి. అట్లాంటిది వీ హ్యాడ్ ఎ మస్కిటోస్ ఇష్యూ భయంకరంగా డ్యూరింగ్ సమ్మర్. దిస్ వాజ్ ద ఫస్ట్ టైం దట్ ఇట్ ఇంత వర్స్ట్గా మన మున్సిపాలిటీ వాళ్ళు they didn't bother about the whole thing. This subject was KMC లో they didn't bother. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేయట్లేదు కదా సార్. దోమల్నే సంపలే, ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? కానీ ఇక్కడ డిసీజెస్, సీజనల్ డిసీజెస్. సో సీజనల్ డిసీజెస్ ఇవన్నీ కట్టేల్ చేసేకి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ముందే అడ్వాన్స్ థింక్ చేసుకొని ఎట్లా చేయాలా. ఈ హంద్రీని అంతా కూడా ఇప్పుడు దాదాపు కేసీ కెనాల్, హంద్రీ అంతా కూడా మొత్తం డ్రైనేజ్ సిస్టము
డ్రైనేజ్ అంతా కూడా దానిలో కలిచేసిపోతా ఉంది. దీనికి ఆ ఫిల్టరేషను, ట్రీట్మెంట్ ప్లాంట్స్ అవన్నీ కూడా వర్కౌట్ చేయాలా. తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ అధ్వానంగా ఉంది. డాక్టర్స్ ఆర్ ఫెంటాస్టిక్ సార్, వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్స్ విల్ హ్యావ్, బట్ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కానీ సార్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసే దాంట్లో కూడా మా ఫాదరు ఆయన ఉన్నప్పుడు ఆయన హయాంలోనే కొన్ని కోట్లు తెప్పించగలిగినారు. సెంట్రల్ది కానీ ఇది కానీ అవన్నీ కూడా అప్పుడువే ఇప్పుడు కొద్దిగా శాంక్షన్ అయ్యి అవి జరుగుతున్నాయి. ఆయన హయాంలో చేసిండేవే అనమాట ఇంకా. సో అట్లాంటివన్నీ కూడా ఇంకా బెటర్గా ఇంప్రూవ్ చేసి, ఎందుకంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూలు అంటే ఒక మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్ అంటే ఇట్స్ వెరీ ఫేమస్, స్టేట్లోనే టాప్లో ఉంటుంది. అది ఇంప్రూవ్మెంట్ చేస్తాం. ఇవన్నీ కూడా నేను ఏమన్నా అంటే 6 గ్యారంటీలు బై 2029 కంప్లీట్ చేస్తా. చేయని పక్షం నెక్స్ట్ టైం మీరు ఓటు వేయొద్దండి, నేను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటా. ఎవరు ఇస్తారు అంత గట్టి హామీ?